మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం కోటి పుష్పార్చనలో భాగంగా 3వ మంగళవారాన్ని జరుపుకుంటున్నాం. అయితే మనకి ఒక చిన్న పాప నవ్వు చూడంగానే పాపని ఎత్తుకోవాలి అనిపిస్తుంది. ఒక మొదటి కిరణం, సూర్యుడి లేలేత కిరణం తాకంగానే ఒక చిగురుటాకు ఎంత పరవశించిపోతుంది. అలాగే మనం ఒక మంత్రోచ్చారణ, ఒక పాట, ఒక స్తోత్రం వినంగానే ఆటోమేటిక్గా చేతులు జోడిస్తాం, కళ్ళు మూసుకొని ఏదైతే శబ్దం వినిపిస్తుందో దానికి సంబంధించిన నామస్మరణ కానీ, ఒక ఇమాజిన్, ఒక విగ్రహం కానీ, ఒక రూపం కానీ మన కళ్ళల్లో మనకి అది ఆలాపనగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక వికసించిన పుష్పాన్ని చూడంగానే సాధారణంగా కొంతమందికి అలాగే చెట్టు పైన ఉంచాలనిపిస్తుంది, కొంతమందికి తుంచి తెంపి తల్లో పెట్టుకోవాలనిపిస్తుంది, ఇంకొంతమందికి అది పూచిందే దేవుడి పాదాల దగ్గర చేరాలి అని ఒక థాట్ వస్తుంది. అయితే ఈరోజు కోటి పుష్పార్చనలో భాగంగా మనం వివిధ రకాలైన పువ్వులతో అమ్మవారిని కొలుసుకోబోతున్నాం. చాలా సంతోషంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుందాం. రండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. దీపదేవతాభ్యో నమః నమస్కరోమి. తిలకం ధారయిత్వా ఓం దేవీం వాచపదనయం తదేవా స్థాం విశ్వరూపా వశవో వదంతి తానో మంద్రే సమో అక్షంతది తానో మంద్రే సమోచ్చం దుహానా ధేనురువాగస్మాన్ ఉపతిష్ఠుతైతో అయం ముహూర్త సుముహూర్తోస్తు. అందరు కూడా రెండు పూలు. దేవీం వాచపదనయం తదేవా స్థాం విశ్వరూపా వశవో వదంతి తానో మంద్రే సమోచ్చం దుహానా ధేనురువాగస్మాన్ ఉపతిష్ఠుతైతో అయం ముహూర్త సుముహూర్తోస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదైతే నిజగం స్మరామి. యత్ర యోగీశ్వరత్కృష్ణ యత్ర పాత్రోధరః తత్ర స్త్రీవిజయోర్భూతి ధ్రువాణి ధర్మతిర్మమ పృథే సకల కళ్యాణం భాజనన్యత్ర జాయతే పురుషస్తమయం నిత్యం భజామి శరణం హరిం సర్వదాం సర్వకార్యేషు నాస్తి తేషాం అమంగళం తేషాం జయస్తోన్ మంగళాయతనం హరిః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ తేషామిందేవరస్యామో. చెప్పండి. మాతాపితృ సమందైవం నదైవం పితరౌ అర్చయేత్ సర్వ తీర్థ ఫలం జ్ఞేయం మాతృ వందన తత్సదా. మాతాపితృభ్యో నమః. మీకు ఎవరైనా గురువులు ఉంటే గురుగారికి నమస్కారం చేసుకోండి. మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులైతే జ్ఞానాన్ని ఉపదేశం చేసిన వాడు గురువు కాబట్టి గురువుకు నమస్కారం చేసుకోండి. చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానంద జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటిక ఆకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈ రోజున హయగ్రీవ స్వామి వారికి జయంతి, శ్రావణ పౌర్ణిమతో పాటు కూడుకున్నటువంటి పాడ్యం. ఈ హయగ్రీవుడు ఎవరు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారం, సాక్షాత్తు నారాయణమూర్తి. అమ్మవారి యొక్క చేతి వేళ్ళలో నుంచి దశ అవతారాలు వచ్చాయి. ఆ విష్ణుమూర్తి యొక్క అవతారంలోనే ఆ స్వామివారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు
హయగ్రీవ మహాస్వామి వారు. గురువు అనేవారి ప్రతి వరకు ఉంటారు. తల్లి ప్రతి వారికి ఉంటుంది. మీకొక తల్లి ఉంది, తనకొక తల్లి ఉంది, తనకు ఒక తల్లి ఉంది. మనందరికీ తల్లి ఎవరయ్యా అంటే ఆ సాక్షాత్తు జగన్మాత. ఆ అమ్మవారికి బిడ్డలమే మనమందరం కూడాను. అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వాంత దీపిక అంటే చీకటి అనేటువంటిని తొలగించి, అజ్ఞానం అనే చీకటి తొలగించి జ్ఞానం అనేటువంటి జ్యోతిని మనకు అమ్మవారు ప్రకాశింపజేస్తుంది. పాంచభౌతికమైనటువంటి మనది శరీరం. ఈ పంచమహాభూతాలు ఉన్నాయి మన ప్రపంచంలో కనబడేటివి: గాలి, నీరు, నిప్పు, ఇంకా ఆకాశము, భూమి. అలాగే మన శరీరం కూడా పాంచభౌతికమైనటువంటిది. మనకు కనబడే శరీరం ఆకాశం అయితే, లోపల ఉండేటువంటిదంతా శరీరంలో ఉండేటువంటి మాంసములే కానీ, బొక్కలే కానీ ఇవన్నీ కూడాను ఉండేటటువంటి భూదేవత. తర్వాత అందులో ఒక వాయువు ఉంటుంది. గాలి ఉన్నంతసేపే, ఉచ్ఛ్వాస నిశ్వాస ఉన్నంతసేపే ఈ శరీరము నిలబడుతుంది. ఎప్పుడైతే ఆ లోపల ఉండే జ్యోతి ఏదైతే ఉంటుందో అది తొలిపోయిందంటే మన శరీరాన్ని రుద్రభూమిలో వదిలేస్తారు. అలాంటి పాంచభౌతికమైన శరీరానికి మన మానవుడికి శరీరానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతిలో నుంచి వచ్చేటటువంటి ప్రతి అణువణువులో ఆ అమ్మవారు రక్షిస్తూ ఉంది అందరినీ. అవ్యాజమైనటువంటి ఆ అమ్మ మనందరినీ ఉద్ధరించడం కోసమై అవతారాలు ఎత్తింది. ఎన్నో రకాల అవతారాలు. దుష్టులను శిక్షించడం, శిష్టులను రక్షించడం కోసమై. అలాంటి అవతారాల్లోనే ఆ అమ్మవారి యొక్క చేతి వేళ్ళలో నుంచి క్రాంగుల నిఖోత్పన్న నారాయణ దశాకృతి అని లలితా సహస్రనామాలో నామం. అంటే అమ్మవారి యొక్క చేతి 10 వేళ్లలో నుంచి స్వామివారికి దశ అవతారాలు వచ్చినాయి అని లలితోపాఖ్యానంలో చెప్పడం జరుగుతుంది. అందులో నుంచి హయగ్రీవ స్వామివారు వచ్చారు. హయగ్రీవుడు ఆయన ఎవరు అంటే ఒక హయగ్రీవ అనేటువంటి ఒక రాక్షసుడు. వాడు ముల్లోకాలను ముప్పతిప్పలు పెడుతున్నాడు. చివరికి భగవంతునికి సాక్షాత్తు అమ్మవారిని వేడుకున్నాడు. వాడు ఏం వరం కావాలైనా అడిగింది. నాకు ఈ భూలోకంలో కానీ ఏ లోకంలో కానీ చావు లేకుండా చూడని చెప్తారు. నాయన, ప్రతి మానవుడికి మరణం తప్పదు, పుట్టక తప్పదు. ప్రతి మానవుడు పుట్టవలసిందే, ప్రతి మానవుడు మళ్ళీ గిట్టవలసిందే. ఇంకేదైనా కోరన్నారు కానీ అదే కావాలంటే తదాస్తున్నది. ఇక వాడి యొక్క అధికారానికి అంతు లేకుండా అయిపోయింది. ఎక్కడ వాళ్ళక్కడ ఇబ్బంది పెడుతున్నాడు, దేవతలను చంపేస్తున్నాడు, అందరినీ రకరకాల బాధలు పెడుతున్నాడు, యజ్ఞయాగాది కర్తలను ధ్వంసం చేస్తున్నాడు. మరి ఎట్లా, మరి వీరి బాధలు ఎట్లా తట్టుకోవాలని చెప్పేసి దేవతలంతా కూడాను బాధపడుతూ ఆ సాక్షాత్తు మళ్ళీ ఆదిపరాశక్తిని వేడుకున్నదట. అప్పుడు ఆ విష్ణుమూర్తే మనకు రక్షిస్తాడని చెప్పేసి అన్నది. ఆ విష్ణుమూర్తి వచ్చాడు. ఆ హయగ్రీవ అనేటువంటి రాక్షసంతో కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేశాడు. అంటే బ్రహ్మాది విష్ణుమహేశ్వరులో ఉన్నటువంటి విష్ణుమూర్తికే ఎంత యుద్ధం చేసినా కానీ ఆ యుద్ధంలో గెలుపు అనేది కనబడతలేదు. గెలుపోవటం అనేది ఎవరు కనబడతలేరు. ఎందుకంటే అమ్మవారు వరం పొందినాడు వాడు. కాబట్టి వాడు ఆ గెలుపోవటంలో సమౌజ్యులుగా కనబడుతున్నారు ఇద్దరు. పాపం విష్ణుమూర్తి ఏమైపోయినాయా, బాగా అలసిపోయాడు. అలసిపోయి ఏం చేశాడు, ఒక విశ్రాంతి తీసుకుంటా అని చెప్పేసి తన యొక్క ధనస్సు విల్లు ఏదైతే ఉంటుందో ఆ బాణానికి ఎక్కువ పెట్టి దానికి తలను ఆలించాడు. ఇక స్వామివారు విశ్రాంతిలో ఉన్నారు. దేవుడు అనుకుంటే ఎట్లా, అందరూ ఆ లోకంలో ఉన్నటువంటి సకల దేవతలు, శివుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రాది దేవతలు అందరూ బాధపడుతున్నారు. మరి ఎట్లాగయ్యా ఆయన లేపాలి, ఆయన లేపితేనే మన ఏదైనా ఉపాయం ఉంటుంది, దానికి ఏదైనా ఉన్నది ఆలోచన అంటే ఎవరైతే ఆ విష్ణుమూర్తి కట్టిపెట్టుకున్నటువంటి ఆ విల్లు నార ఏదైతే ఉందో దాన్ని తెంపితే ఆ శబ్దానికి అని లేస్తాడు అని చెప్పేసి అన్నారు. మరి ఏం చేయాలి అంటే దాన్ని కొరకాలంటే చెదపురుగు రావాలి. ఒక చెదపురుగు సృష్టించారు. ఆ చెదపురుగు ఏం చేసింది, ఆ యొక్క ఏది ఇంట్లో చెదలు పెడితే ఎట్లాగైతే కొరికేస్తుందో ఆ వింటి నారిని కొరికింది. కొరికేసేది ఒక్కసారి ఆ బాణం ఎక్కిపెట్టి ఉంది కాబట్టి ఒక్కసారి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క తల భడేమని తెలిగిపోయింది. పెద్ద శబ్దం వచ్చింది. విష్ణుమూర్తి తల ఎక్కడికో ఎగిరిపోయింది. అయ్యో ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోయిందే అని మొత్తం లోకాలన్నీ తిరిగారు, ఎక్కడా కనబడలేదు. మళ్ళీ ఆ ఆదిపరాశక్తిని మళ్ళీ వేడుకున్నారంతా. అమ్మ ఎట్లా చేయాలి, ఏమిటి, ఇంత విపత్తికరమైనటువంటి పరిస్థితి వచ్చింది,
దేనికైనా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత. నీ శక్తి ఉంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం. నీలో నాలో శక్తి ఉన్నదంటే ఆ అమ్మవారు ఆ జ్యోతి మనలో ఉన్నది కాబట్టి ఇంత శక్తి నడుస్తున్నది. మరి ఆ శక్తి ఎట్లాగమ్మా అంటే అప్పుడు ఆ అమ్మ ఏం చెప్తుందయ్యా, ఎక్కడైనా గుర్రపు తల ఉంటే అది తీసుకొచ్చి విష్ణుమూర్తికి అతికించండి అన్నారు. వెంటనే ఆ గుర్రపు తలను తీసుకొచ్చారు. అంటే హయగ్రీవుడు అంటే గుర్రం యొక్క తల. ఆ తలను తీసుకొచ్చి విష్ణుమూర్తికి అతికించితే తెల్లగా ఆ హయగ్రీవ స్వామి వారు మెరిసిపోయారు. ఛాయతో స్వేచ్ఛిపోయి ఒక్కసారిగా ఆ యుద్ధం చేస్తే ఆ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుని చంపివేయడం వల్ల మళ్ళీ లోకాలన్నీ కూడా చల్లబడ్డాయి. అప్పటి నుంచి ఆ స్వామివారికి హయగ్రీవుడు అనేటువంటి నామము. అందుకోసమే లలిత శివర నామాలు ఏం చెప్తారయ్యా, హయగ్రీవ అగస్త్య సంవాదే. అగస్త్య మహాముని, హయగ్రీవుడైనటువంటి మహాముని అయినటువంటి మన విష్ణుమూర్తి అవతారంతో వచ్చినటువంటి నామాలే విశేషమైనటువంటి మహామంత్రాలు. వాస్తవంగా మనం చెప్పేటివి మూలమంత్రాలు, మహామంత్రాలు. ఆ మంత్రాల్లో అధీనత ఆ అమ్మవారు మనకి ఇస్తుంది కాబట్టి ఆ అమ్మను ప్రార్థిస్తే చాలు, మనలాంటి ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి రాక్షసత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోబడుతుంది. ఆ అమ్మవారికి అనుగ్రహంతో మనకు ఆ శిష్టులు రక్షింపబడి ఆనందమైనటువంటి డోలికల్లో మనమంతా ఉంటాం. కాబట్టి ఈ పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసమును పురస్కరించుకొని అందులో మంగళవారము మరియు శుక్రవారము అమ్మవారికి కోటి పుష్పార్చనని, కోటి కుంకుమార్చన అనేటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఈ కార్యక్రమంలో నభూతో అన్నట్టుగా విశేషంగా అర్చిస్తూ వచ్చినటువంటి సామూహిక సువాసిని ముత్తెల చేత ఇప్పుడు అందరం కూడాను మనం అర్చన చేద్దాం. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. ఓం కలశస్తమకే విష్ణుకంఠే రుద్రస్తమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణాస్పద కుక్షోదుతాగరాస్తర్వే సత్యద్వీపావసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదోऽధ్యధర్మణः అంగైశ్చదహితాస్తర్వే కలశాంతు సమాశ్రితాः గాయత్రీ చైవ సావిత్రి సరస్వతి శాంతి పుష్టి దృష్టి గురే తదా ఆయాంతకలశపూజార్థం దుర్దక్షజకారక గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మం సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణా వేణ్యా చ గౌతమి భాగీరథీరవిఖ్యాత పంచగంగా ప్రకీర్తిత గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే తనవ పాపేభ్యో విష్ణులోకం స్వగచ్చతి. గంగే మాం పునీః గంగే మాం పునీః. లలిత శ్రీ చక్ర సింహాసనాధిష్ఠితా శ్రీరాజరాజేశ్వర చిత్త శోభితా శ్రీరాజరాజేశ్వర చిత్త శోభితా శ్రితజనమానసరంజిత శ్రీనగజాతా శ్రీమాతా శృతిగీతా శ్రీదేవతా లలిత శ్రీ చక్ర సింహాసనాధిష్ఠితా కామితార్థప్రదాయిని కామరూపిణి కావ్యగానరసదోషిణి శ్రీరాజరాజేశ్వర చిత్తశోభితా శ్రీరాజరాజేశ్వర చిత్తశోభితా శ్రితజనమానసరంజిత శ్రీనగజాతా శ్రీమాతా శృతిగీతా శ్రీదేవతా లలిత శ్రీ చక్ర సింహాసనాధిష్ఠితా పంచదశి మంత్రరాజ వైభవ నీవే చంచనకోటన విలసిన సుందరి నీవే పంచదశి మంత్రరాజ వైభవ నీవే చంచనకోటన విలసిన సుందరి నీవే త్రిపుర సుందరి నీవే త్రిపుర సుందరి నీవే సంచితమును బాపి భక్త జనుల బ్రోవవే అంచితముగ నీరాజన సేవలందుకో శ్రీమాతా శృతిగీతా శ్రీదేవతా
ललितश्रीचक्रसिंहासनाधिष्ठिता श्रीराजराजेश्वरचित्तशोभिता श्रीराजराजेश्वरचित्तशोभिता श्रितजनमानसरञ्जितश्रीनगजाता श्रीमाता श्रुतिगीता श्रीदेवता ललितश्रीचरणिञ्चलविलसिन कात्यायनि नीवे जयमङ्गलगौरी देवी जयमङ्गलगौरी देवी पసుపు కుంకుమ గాజులు సౌభాగ్యమునొసగే మంగళ గౌరీ దేవి జయ మంగళ గౌరీ దేవి శుభ మంగళ గౌరీ దేవి. ఇదండి ఈరోజు మనం నిజామాబాద్ వాస్తవ్యులైన మహిళలతో ఈరోజు కోటి పుష్పార్చనలో భాగంగా 3వ మంగళవారాన్ని పూర్తి చేసుకున్నాం. ఇందులో భాగంగా మాతని మల్లెలు, గులాబీలు, కదంబాలు, మందారాలు ఇట్లా రకరకాల పువ్వులతో అమ్మవారిని సేవించాం. అమ్మవారిని చూడండి ఒకసారి, ఎంత సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది. మరి నా ఫీలింగ్ అది ఉండడంకో ఏమో, మరి అమ్మవారు నాకైతే అలాగే కనిపిస్తుంది. మీరు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నారో వారు 11 గంటలకి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏ రోజైనా 11 గంటలకి గంగాస్థాన్ ఫేజ్ 2 రామకృష్ణ మఠ్కి వచ్చి మీరు ఈ పూజలో పాత్రలు కావచ్చు. కేవలం నిజామాబాద్ వాస్తవ్యులని ఏం లేదు. చుట్టుపక్కల ప్రజలు ఎవరైనా మాత పూజలో పాల్గొని మాత కృపకి పాత్రలు కావాలి. ధన్యవాదాలు. మన ఈ పూజా కార్యక్రమానికి మొదటి నుంచి ప్రచారంలో భాగంగా మోక్ష్ ఫ్యాషన్ స్టోర్ అండ్ దక్ష్ కలెక్షన్స్ వాళ్ళు మన ముందుండి ఈ ప్రచారానికి సంబంధించిన ఫ్లెక్సీస్ అవి అరేంజ్ చేశారు. అండ్ మనకి ఈ ప్రసాదాన్ని ప్రతిరోజు ముఖ్యంగా దేవుడికి చాలా మనం నిష్టగా ప్రసాదాన్ని తయారు చేసి పెడతాము. పూజకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. మనకు ప్రతిరోజు ప్రసాదాన్ని ఇస్కాన్ కంటేశ్వర్ వారు ప్రతిరోజు పూజా కార్యక్రమానికి కానీ సంబంధించి ప్రసాదాన్ని వాళ్ళు పంపిస్తున్నారు. ప్రభుజీకి చాలా కృతజ్ఞతలు. అండ్ అందరి పైన ఆ శ్రీకృష్ణుడి కృప కలగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.